హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన చేయని పాత్ర లేదు, వేయని వేషం లేదు, చేయని రిస్క్ కూడా లేదు. అయితే నటనే ఊపిరిగా బ్రతికిన కోట శ్రీనివాసరావు ఎప్పుడూ నిండు కొండలా ఉండేవారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కోట శ్రీనివాసరావు ఫోటోలు చూస్తుంటే ఇప్పుడు ఆయన అభిమానులందరూ ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే వందలాది చిత్రాల్లో నటించి తన వినూత్న నటనతో ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేసిన ఈ దిగ్గజ నటుడు ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. అయితే కోట శ్రీనివాస్ గారు 1978లో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ సినిమాల్లోకి వచ్చి సెటిల్ అయ్యారు కోట శ్రీనివాస్ గారు. ఈయన విలన్గా, కామెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా తెలుగు సినిమాల్లో ఆయన చేయని పాత్ర అంటూ లేదు. తన పాత్రలతో, నటనతో తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు గారు. అలాగే ఈయన హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోని కూడా నటించి తన సత్తా ఏంటో చూపించుకున్నారు. అయితే కోట శ్రీనివాసరావు గారు తన కెరియర్ మొత్తం మీద సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు. అయితే దాదాపుగా ఆయన 9 నంది అవార్డులను కూడా పొందారు. అలాగే సినిమాలకే కాదు, రాజకీయాల్లోనే తన హోదాను చాటుకున్నారు కోట శ్రీనివాసరావు గారు. అయితే ఆయన 1999-2024 మధ్య కాలంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు చేశారు. అయితే 2023లో వచ్చిన సువర్ణ సుందరి అనే సినిమాలో నటించారు కోట శ్రీనివాసరావు గారు. ఆ తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యారు. ఇప్పుడు తాజాగా ఓ నిర్మాత బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావుని పరామర్శించడానికి వారి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోల్ని బండ్ల గణేష్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. కోట బాబాయిని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు. ఈ ఫోటోలు వైరల్గా మారుతున్న తరుణంలో అభిమానులు, నెటిజన్లు కోట ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫోటోల్లో ఆయన పూర్తిగా బక్కచిక్కిపోయిన పరిస్థితిలో కనిపించడం ద్వారా ఇప్పటి వరకు ఆయన కుటుంబం నుంచి కోట శ్రీనివాసరావు గారు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ఎటువంటి అప్డేటు లేదు. కోట బాగానే ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. వయసు మీద పడుతుండటంతో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇక అభిమానులు మాత్రం కోట ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, కోట ఆరోగ్యం బాగుండాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.